అయితే ఆమె చాలా బాగుంది. ఈమె అయితే చూడగా జబ్బు కండ్ల కలది. ఈ జబ్బు కండ్ల కలదాన్ని ఆమెతో లేయాతో ఎవరైనా స్నేహం చేసేవాళ్ళ అంటే చేసేవాళ్ళు కాదు. ఎవరైనా దగ్గరకు రానిచ్చేవాళ్ళు అంటే ఎవరు దగ్గరికి రానివ్వరు. కనీసం ఇలా పక్కన కూడా కూర్చోలేరు. అటువంటి జీవితంలో ఆమె చూస్తూ మనుషులందరూ ఆమెను అసహ్యించుకున్నారంట. అంటే ద్వేషించారు, లేకపోతే తృణీకరించారు. చూద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో లేయా ఏం చేయబడిందంట, తృణీకరించబడింది. ఇక్కడ యాకోబుని మనం చూసినట్లయితే ఆదికాండము 29వ అధ్యాయం 25వ వచనంలో యాకోబు రాహేల్ను ప్రేమించాడంట. అంటే ఇప్పుడు వాళ్ళ ఆచార ప్రకారం ఇద్దరు కుమార్తెలో ఫస్ట్ పెద్ద కుమార్తెకు పెళ్లి చేస్తారు. అయితే అక్కడ రాహేల్ ఏం చేశాడంట, రాహేల్ బాగుందని చెప్పి, రాహేల్ చాలా అందంగా ఉందని చెప్పి తన అక్కని పెళ్లి చేసుకోకుండా తన అక్కని ప్రేమించకుండా ఎవరిని ప్రేమించాడంట, ఈ ప్రేమికుడు రాహేల్ని ప్రేమించాడు.